హాయ్ అండి అందరికీ. మేమైతే హైదరాబాద్ వెళ్ళేటప్పుడు రోడ్ సైడ్ ఒక టీ షాప్‌లో అయితే ఆగామండి. అక్కడైతే మట్టి కప్పుల్లో టీ ఇచ్చారనమాట. ఆ కప్పులనైతే నేను ఇంటికి తెచ్చేసుకున్నాను. అంటే ప్లాంట్స్ వేసుకుందామని చెప్పేసి. అయితే ఈ 4 కప్పుల్లో నేను ఏం ప్లాంట్స్ వేసుకున్నాను, వీటికి ఎలా హోల్స్ చేసుకున్నాను అనేది వీడియో. అయితే ఇంత చిన్న కప్పుల్లో మనం ఏం ప్లాంట్స్ వేసుకోవచ్చో చూద్దాము. అయితే నేను స్పైడర్ ప్లాంట్ వేసుకుంటున్నాను. ఇంకా చాలా వేసుకోవచ్చు. జేడు కూడా వేసుకోవచ్చు. అలాగే సక్యులెంట్స్ పెట్టుకోవచ్చు. ఇంకా చిన్న చిన్న ప్లాంట్స్ అయితే మనం దీనిలో పెట్టుకోవచ్చు. హెల్తీగానే పెరుగుతాయి కొన్ని రోజుల వరకు. తర్వాత పెద్దయ్యాక మనం రీపాట్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ 4 కప్పులకి కూడా నేను హోల్ అయితే చేసుకున్నాను. ఎలా హోల్ చేసుకున్నాను అనేది చూపిస్తాను. వీటిని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వాటిలో ఫుల్గా వాటర్ పోసుకొని మనం ఒక కాటన్ క్లాత్ అయితే ఆ కప్లో పెట్టుకోవాలండి. ఆ కప్లో పెట్టుకుని మనం బోర్లించుకొని ఏదైనా షార్ప్గా ఉండే దాంతో పైన హోల్ చేసుకోవాలన్నమాట. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి కప్పు పగిలిపోకుండా ఉంటుంది. ఈ స్క్రూ డ్రైవర్ని ఇలా పెట్టేసి నేను రాయితో కొట్టానండి. అప్పుడు హోల్ అయితే పడిపోయింది. ఇలా అయితే కప్పు కూడా పగిలిపోకుండా ఉంటుందన్నమాట. అయితే మనం పింగాణి వాటిని కూడా ఇలాగే హోల్ చేసుకోవచ్చు. నేనైతే ఇలానే చేస్తాను. అయితే ఈ 4 కప్పులకి హోల్ అయితే పడిపోయినాయి. వీటిలో మనం మట్టి పోసుకునేటప్పుడు ఒక రాయి అనేది హోల్కి అడ్డంగా పెట్టుకోవాలండి. ఎందుకంటే మట్టి బ్లాక్ అయిపోతుంది అనమాట వాటరింగ్ చేసుకుంటున్నప్పుడు. అలా బ్లాక్ అయిపోయి వాటర్ అనేవి డ్రైనేజీ హోల్ నుంచి బయటికి వెళ్ళవన్నమాట. అయితే నేను ఇలా ప్లాన్ చేసుకుంటూ మీకు అయితే చెప్పుకుందామండి. అయితే ఈ కాఫీ షాప్ అతను ఒక హ్యాండిక్యాప్డ్ అనమాట. నేను ఈ కప్పును తీసుకొని వచ్చేసేటప్పుడు నేను వెనక్కి తిరిగి చూస్తే తను ఒక స్టిక్ పట్టుకొని ఆ టేబుల్స్ మీద ఉన్న కప్పులన్నీ తీసి డస్ట్బిన్లో వేసుకుంటున్నాడు. నాకైతే చాలా బాధగా అనిపించింది. యాక్చువల్గా అయితే నాకు కూడా హ్యాండిక్యాప్డ్ అని తెలియదు. మేము వచ్చేసేటప్పుడైతే చూసాను అనమాట. అయితే నేను ఈ కప్పులని అయితే నేను ప్లాన్ చేసుకుందామని తెచ్చుకున్నాను. కానీ మనం చేసే చిన్న పని ఎంత హెల్ప్ అవుతుందోనండి వాళ్ళకి. మనం డస్ట్బిన్లు పక్కనే ఉన్నాయి. ఆ టేబుల్ మీద తీసేసి డస్ట్బిన్లో వేసేసి రావచ్చు. తను హ్యాండిక్యాప్డ్ అయి ఉండి కూడా అలా షాప్ రన్ చేసుకుంటూ కష్టపడుతున్నాడు కదా. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. కానీ మనం చేసే చిన్న పని వాళ్ళకి ఎంత హెల్ప్ అవుతుంది కదా. మనం తాగేసి కప్పులను అయితే అలా అక్కడ పెట్టేయకుండా డస్ట్బిన్లో వేసేస్తే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది కదండి. నాకైతే చాలా బాధగా అనిపించింది. మ్యాక్సిమం నేను చేయగలిగిన చోటైతే అలానే చేస్తాను. అమెరికా అలాంటి వాటిల్లో మన ఫారిన్ దేశాల్లో అయితే ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి. మన ఇండియన్స్ ఏంటంటే మనం కాఫీ తాగాం కదా వాళ్ళే తీసుకుంటారులే అనే ఫీలింగ్లో ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారో మీరు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మనం చేసేవి కొన్ని చేయగలిగిన వాటికు కొన్ని పనులు మనం చేయగలిగినవి అయితే కొన్ని చేస్తే అలా అవతల వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. వాళ్ళే చేసుకుంటారులే అనే నిర్లక్ష్యం లేకుండా ఉంటే వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది కదా అని నాకు అనిపించింది. ఇవి చూడండి, ఇవి స్పైడర్ ప్లాంట్ అయితే ఇలా పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకుని మనం 1 వీక్ అలా షేడ్కి పెట్టేసుకుంటే ఇలా వాటరింగ్ చేసేసి షేడ్కి పెట్టేసుకుంటే మనకి కొంచెం సెట్ అయిపోతాయండి. తర్వాత మనం ఎండకి పెట్టుకున్నా కూడా బాగానే ఉంటాయి. అంతకుముందు కూడా నేను ఈ ప్లాంట్ని కోకోనట్ షెల్లో అయితే పెట్టాను. ఆ ప్లాంట్ కూడా ఇంత చిన్న ప్లాంట్ పెట్టాను అనమాట. దాని నుంచి పక్క నుంచి కూడా ఇలా పిలకలలో వచ్చేసినాయి చూసారా. ఇది ప్రాపగేషన్ అయితే చాలా ఈజీ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎలాగ ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.